కొత్తపేట చైతన్యపురి డివిజన్లోని మూసి సమీప వాసులను పరామర్శించి హాట్ కామెంట్ చేశారు టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి. మా కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఇంటిని అక్రమంగా కూల్చదు, పిల్లా పాపలతో నిశ్చింతంగా నిద్రపోండి, నాది గ్యారంటీ అంటూ హామీ ఇచ్చారు. మీ ఇంటిపై ఒక్క గడ్డపార పడినా హైకమాండ్ని దింపుతానంటూ సంచలన కామెంట్స్ చేశారు. ప్రభుత్వం అన్యాయంగా ఇల్లు కూలగొడితే మీ సోదరుడిగా న్యాయవాదిగా పైసా ఖర్చు భారం పడకుండా కోర్టులో కేసు వేసి న్యాయం చేస్తానంటూ బాధితులకు భరోసా ఇచ్చారు. మధుయాష్కి చేసిన కామెంట్స్ కాంగ్రెస్ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. సందీప్, ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఇటు మూసి ప్రక్షాళన, మూసి శిథిలీకరణలో భాగంగా ఇటు మూసి పరివాహక ప్రాంతాల్లో కూడా ఇళ్లకు కూడా మార్కింగ్ చేస్తుంది. రివర్ బెడ్ పరిధిలోని పరివాహక ప్రాంతాల్లోని ఇళ్లను కూడా మార్కింగ్ చేస్తూ ఈ నుంచి కూల్చివేతలు కూడా స్టార్ట్ చేశారు. దీంతో ప్రజలందరూ కూడా భయాందోళనకు గురవుతున్నారు, గందరగోళం గురవుతున్న పరిస్థితి నేపథ్యంలో ఈ రోజు టీపీసీ ప్రచార కమిటీ చైర్మన్ మాజీ ఎంపీ మధుయాషి గౌడ్ ఈరోజు కొత్తపేట చైతన్యపురి డివిజన్ లో కూడా పర్యటించారు. మూసి సమీప ఇళ్ల నివాసులు కూడా ఆయన మాట్లాడడం కూడా జరిగింది. వారికి ధైర్యం కూడా చెప్పి భరోసా కూడా కల్పించారు. ఎవరు ఇళ్ల కూలగొట్టారని తను అండగా ఉంటానని కూడా మూసి పరివాహక ప్రాంత ప్రజలకు కూడా మాజీ ఎంపీ టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాషి గౌడ్ కూడా బాధితులందరూ కూడా భరోసా కల్పించారు. మరి తమ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏ ఇంటిని కూడా అక్రమంగా కూల్చదని, పసిపిల్లలతో నిశ్చింతంగా నిద్రపోయిందని అంటూ కూడా ఆయన భరోసా కూడా కల్పించారు టీపీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాషి గౌడ్. అయితే మూసి సమీప కాలనీ కూడా ప్రజలకు కూడా హామీ ఇచ్చారు. మరి కాంగ్రెస్ అంటేనే పేదలకు ఇల్లు ఇచ్చే ప్రభుత్వం అని, మరి ఎవరి ఇల్లు కూలగొట్టదని కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది. ఇక మీ ఇళ్లకు పైకి ఒక్క గడ్డపార రాదని, ఒకవేళ ప్రొకేళ్లు కూడా రాకుండా చేసే బాధ్యత నాది అంటూ కూడా మధుయాషి గౌడ్ మూసి పరివాహక ప్రాంతాల ప్రజలకు కూడా భరోసా కూడా కల్పించారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి కూడా తన స్వార్థం కోసం మూసి సుందరీకరణ చేపట్టడం లేదంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. ఇటు మూసిలో ప్రవహించే మురుగునీరు వల్ల ప్రజలు రోగాల బారిన పడి ఇబ్బందులకు గురవుతున్నారని, మరి 5 టీఎంసీల గోదావరి నీటిని కూడా మూసిలో ప్రవహింపజేసి మురుగు కంపు కూడా తొలగించి మంచి నీటిని కూడా ప్రవహించేయాలనే రాష్ట్ర ప్రభుత్వం ఇంకా సంకల్పంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. ఇక మూసి సమీప వాసులు కూడా ఎవరు ఆందోళన చెందవద్దని, ఒకవేళ ప్రభుత్వం అన్యాయంగా ముందు వెళితే ఆపడానికి కోర్టులు ఉన్నాయని, ఒకవేళ కూల్చే ఉద్దేశం ఉంటే మాత్రం ఒక న్యాయవాదిగా తను ప్రజలపై పైసా ఖర్చు భారం లేకుండా కోర్టులో కేసు వేసి మరి ప్రజలకు ఇళ్లను కూడా కాపాడుతానని కూడా మధుయాషి గౌడ్ ఆయన భరోసానిచ్చారు మూసి బాధితులందరూ కూడా. ఇక మూసికి ఎఫ్టీఎల్ బఫర్ జోన్ నిర్ణయించేందుకు అధికారుల దగ్గర ఒక ప్రతిపాదన లేదని ఆయన స్పష్టం చేశారు. ఏ సంవత్సరం నుంచి మూసి హద్దులు పరిధిలోకి తీసుకుంటారో చెప్పడం లేదని, మరి కొందరు అధికారుల అత్యుత్సాహంతో తొందరపాటు చర్యలతో ఈ యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్ కి చెడ్డ పేరు తెస్తుందని కూడా ఆయన స్పష్టం చేయించారు. ఇక నోటీసులు ఇవ్వకుండా, ప్రజల అంగీకారం లేకుండా ఏ ఇల్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం కూల్చదని, ఒకవేళ ప్రభుత్వం ఇల్లు కూల్చాలంటే యూపీఏ హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి భూసేకరణ చట్టం ప్రకారం మార్కెట్ విలువలకు తగినంతగా 4 నష్టపరిహారం కూడా చెల్లించాల్సి ఉంటుందని కూడా ఆయన మూసి బాధితులు కూడా స్పష్టం చేశారు. ఇక మూసికి ఇరువైపులా రిటైనింగ్ వాల్ నిర్మించి సుందరీకరణ కూడా చేయవచ్చని కూడా ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా సూచించారు. ఇక నదికి ఇల్లు ఉన్న వైపు కాకుండా పొలాలు ఉన్న వైపు ఎక్కువ స్థలాన్ని సేకరించాలని కూడా ఈ సుందరీకరణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఆయన పలు సూచనలు కూడా చేయడం జరిగింది. మరి ఈ యొక్క ఎల్బీనగర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే నాయకులు మూసి పరివాహక ప్రాంతాలతో పాటు చెరువులు, కుంటలు కూడా గత 10 ఏళ్లలో కబ్జా చేసి అక్రమంగా సంపాదించారని కూడా ఆయన ఆరోపించారు. ఇక వారే ఈ ప్రజలను కూడా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని, మరి ప్రజల వద్దకు వచ్చి ఇప్పుడు ప్రజెంట్ కూడా నీతులు మాట్లాడుతున్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. మరి ఏదేమైనప్పుడు కూడా మరి మూసి పరివాహక ప్రాంత ప్రజలకు కూడా తాను అండగా ఉంటానని కూడా ఇటు ప్రచార కమిటీ క్యాంపెయినింగ్ కమిటీ చైర్మన్ మధుయాషి గౌడ్ కూడా స్పష్టం చేశారు. ఇక అక్రమాలకు వదిలిపెట్టేది లేదని, అక్రమాలకు పాల్పడే అధికారులు గాని, కబ్జా రాయులు గాని బిల్లులపై తప్పకుండా తమ గవర్నమెంట్ చర్యలు తీసుకుంటారని కూడా ఆయన స్పష్టం చేశారు. అయితే ఒకవైపు మనం చూస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒకవైపు మూసి సుందరీకరణలో భాగంగానే మరి ఇటు చంద్రుల రక్షణ కోసం కూడా ఇటు హైడ్రాను కూడా తీసుకొచ్చారు. కాబట్టి మరి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఓ రకంగా కామెంట్ చేస్తుంటే మాత్రం మరి ఈ రోజు
మాజీ ఎంపీ ప్రచార కమిటీ క్యాంపెయినింగ్ కమిటీ చైర్మన్ మదియాసి గౌడ్ మాత్రం మరో రకంగా బాధితుల పక్షాన నిలబడుతున్నారు. మరి దీనిపై కూడా ఇటు కాంగ్రెస్ వర్గాల వరకు కొంతవరకు అయితే భిన్నాభిప్రాయాలతో వ్యక్తం అయితే అవకాశం ఉంది. ఎందుకంటే మదియాసి గౌడ్ కాంగ్రెస్ లో చాలా సీనియర్ నేత. ఆయన మొదటి నుంచి కూడా ఏఐసిసి నేతలతో చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇప్పటికీ ఒక రాష్ట్రానికి ఇన్ఛార్జ్ కూడా కొనసాగుతున్నారు కాబట్టి మరి ఆయనకు రాబోయే రోజుల్లో ఏఐసిసిలో సమిష్ట స్థానం అయితే అవకాశం ఉంది. ఎందుకంటే రాహుల్ గాంధీకి మదియాసి గౌడ్ కూడా అత్యంత సన్నిహితుడు. ఈ నేపథ్యంలో మరి మూసి పర్యాటక ప్రాంతాల ప్రజలందరూ కూడా ఆయన ఈ రోజు భరోసా ఇచ్చేలో భాగంగా కూడా ఆయన మూసి పర్యాటక ప్రాంతం అయినటువంటి కొత్తపేట గాని అదేవిధంగా పలు ప్రాంతాలు కూడా కొత్తపేట చైతన్యపురి డివిజన్ లో కూడా ప్రజలతో మాట్లాడి సతీష్ అంటే మీ ఇంటిపై ఒక గడ్డపార పడిన హైకమాండ్ దింపుతా అని అన్యాయంగా మీ ఇల్లు కూలగొడితే న్యాయవాదిగా నేనే కోర్టులో కేసు వేస్తానంటున్నారు. అంటే మొన్నటికి మొన్న ఫిరాయింపు ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా హైడ్రాపై సంచలన కామెంట్ చేశారు. అంటే ఏంటి అసలు హైడ్రాపై సొంత పార్టీ నేతలే విమర్శలు గుప్పిస్తున్నారు. నిజంగా జనాల్లో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకత పెరిగిందా? అంటే సొంత పార్టీ నాయకులే ఈ విధమైన కామెంట్ చేస్తున్నారా? సందీప్, ఇప్పటి వరకైతే కాంగ్రెస్ లో చాలా వరకు భిన్న అభిప్రాయాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. ఓవైపు ముఖ్యమంత్రి ఓ రకంగా మాట్లాడితే మరి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఓ రకంగా మాట్లాడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే కొంతవరకు ఇటు హైడ్రా వల్ల కానీ అదేవిధంగా మూసి పర్యాటక ప్రాంతాల్లో ఎక్కువగా పేద ప్రజలే నివసిస్తున్నారు కాబట్టి మరి వాళ్ళ ఇళ్లకు మార్కింగ్ చేసినప్పుడు కానీ కూలగొట్టినప్పుడు కానీ కొంతవరకు ప్రజా వ్యతిరేకత అయితే వ్యక్తం అవుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే మనం చూస్తాం ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా స్పష్టం చేశారు. మరి ప్రజల జోలికి వెళ్ళొద్దు, పేద ప్రజల జోలికి వెళ్ళొద్దు, వాళ్ళ ఇల్లు కూర్చోద్దు అని కూడా ఆయన సీఎం కూడా చెప్పడం జరిగింది. మరోవైపు ఈ రోజు మాజీ ఎంపీ ప్రచార కమిటీ క్యాంపెయినింగ్ కమిటీ చైర్మన్ మదియాసి గౌడ్ కూడా దీనిపై కూడా స్పష్టం చేశారు. ఈ రోజు మూసీ పర్యాటక ప్రాంతంలో పర్యటించిన పట్ల కూడా కొంతవరకు ఇటు కాంగ్రెస్ లో కొంతవరకు నేతల మధ్య సమన్వయ లోపం అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం మూసీ ప్రక్షాళనలో భాగంగా మరి పేద ప్రజలకు వాళ్లకు ప్రత్యామ్నాయంగా డబుల్ బెడ్రూమ్ ఇస్తాం, మరి అందులో భాగంగా వాళ్ళ ఇల్లు కూర్చేందుకు కూడా ప్రత్యామ్నాయంగా నష్టపరిహారంతో పాటు డబుల్ బెడ్రూమ్ ఇస్తామని స్పష్టం చేస్తున్నప్పుడు కూడా మరి వారికి సరైన భరోసా కల్పించకపోతేనే పెద్ద ఎత్తున కూడా ఇటు మూసీ పర్యాటక ప్రాంత ప్రజలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి ఉన్నట్టుండి మరి తమ ఇల్లు కూడా ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నాయని లేకపోతే రివర్ బెడ్ పరిధిలో ఉన్నాయని తమ ఇండ్లకు కూడా మార్కింగ్ చేయడం, తర్వాత 1 వీక్ తర్వాత ఆ ఇళ్లను కూల్చుకోవడంతో మరి తమకు దిక్కుతోచిన పరిస్థితి ఎదురవుతుందని కూడా వాళ్ళు భయాందోళనకు గురవుతున్న నేపథ్యంలో మరి వాళ్ళకు భరోసా కల్పించాలని గవర్నమెంట్ ఈ రకంగా ఉన్న పరంగా కూలగొట్టడంపై కూడా పెద్ద ఎత్తున కూడా విమర్శలు వస్తున్నాయి. కాబట్టి మరి దీనిపై కూడా కొంతమంది ప్రత్యేకంగా బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ బీజేపీలు కూడా వ్యతిరేకత వస్తుంది. మరోవైపు కాంగ్రెస్ లో కూడా సొంత పార్టీ ఎమ్మెల్యేలు కానీ మాజీ ఎంపీ ఈ రోజే మదియాసి గౌడ్ కూడా స్పష్టం చేశారు. కాబట్టి మరి ఎక్కువగా మదియాసి గౌడ్ కూడా పెద్దలతో అంటే ఏఐసిసి నేతలతో మంచి సత్సంబంధాలు ఉన్నాయి. కాబట్టి మరి రాష్ట్ర ప్రభుత్వం ఈ రకంగా ప్రజా వ్యతిరేక చర్యలు తీసుకుంటే మాత్రం తను ఏఐసిసికి ఫిర్యాదు చేస్తానని మరి ప్రజలకు తను అండగా ఉంటానని కూడా ఈ రోజు మాజీ ఎంపీ మదియాసి గౌడ్ కూడా స్పష్టం చేశారు. కాబట్టి మరి ఎవరి ఇంటి పైన కూడా గడ్డపారు వచ్చినా బుల్డోజర్లు వచ్చినా తను బాధ్యత తీసుకుంటున్నానని, ఎవరైనా ఇల్లు కురిస్తే మాత్రం తనది బాధ్యత అంటూ కూడా మదియాసి గౌడ్ ఈ రకంగా ప్రజలకు భరోసా కల్పించడం పట్ల కొంతవరకు పబ్లిక్ అయితే ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తను ఉన్నానని ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తమ పిల్ల పాపలతో హాయిగా నిద్రపోయిందంటూ కూడా ఈ రోజు మాజీ ఎంపీ మదియాసి గౌడ్ కూడా ఇటు మూసీ పర్యాటక ప్రాంత ప్రజలు కూడా భరోసా కల్పించడం పట్ల కూడా ఇటు కాంగ్రెస్ లో కూడా కొంతవరకు చర్చకు దారితీసే అవకాశం అయితే కనిపిస్తుంది. సందీప్, రైట్, థ్యాంక్ యూ సతీష్. నా ప్రకారంగా మొట్టమొదటి కూడా మీ తరఫున కానీ ప్రశ్నించేది ఫస్ట్ ఎఫ్టీఏ ఏ పద్ధతి ప్రకారం కట్ ఆఫ్ డేట్ ఇప్పుడు ఇక్కడ ఎన్ని సంవత్సరాలు పక్కన కలిసిన పక్కన లేలో 40 సంవత్సరాల నుంచి ఉంటున్నాం. 40, 50, 60 సంవత్సరాల కింద మ్యాప్ తీస్తే ఒకటి ఉంటుంది, 15 సంవత్సరాల కింద మ్యాప్ తీస్తే ఇంకో తీరు. ఇంకో